ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఈ క్యారవాన్లో ఏమీ లేవు అప్పుడు. సో రామారావు గారు కూర్చుంటే ఆయన ముందు ఒక టీపై పెట్టారు. టీపై పెట్టిన తర్వాత వరుసగా అటు 3-4 చైర్లు, ఇటు 3 సార్లు రాజుగారి దర్బార్లాగా ఉందన్నమాట. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూర్చున్నారు. ఆయన మధ్యన కూర్చున్నాడు, టీపై పెట్టారు. ప్రొడక్షన్ మేనేజరు ఎన్టీ రామారావు గారికి ఇష్టమని కేజీ జీడిపప్పు మిఠాయి, ఓకే, 1 కేజీ జీడిపప్పు మిఠాయి తీసుకువెళ్తుంటే ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తీసుకుని నేను తీసుకెళ్తాను అని అది తీసుకొచ్చి అట్ట పెట్టాడండి. అప్పుడు రామారావు గారిది ఏంటి, స్వింగింగ్ చైర్ అనమాట. సో ఆ కేజీ జీడిపప్పు, గుండు జీడిపప్పు ఊటీలో ఉంటుంది, జీడిపప్పు, గుండు జీడిపప్పు, ఆ పప్పుతో తయారు చేసినటువంటి జీడిపప్పు మిఠాయి అనమాట. కేజీ జీడిపప్పు ఆ కుప్పలా పెడితే రామారావు గారు ఇలా ముందుకొచ్చి ఇట్ట తీసుకొని నోట్లో వేసుకొని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చేసరికి ఇది లోపల క్రష్ అయిపోయేది. మళ్ళీ వచ్చి గుప్పుడు తీసుకొని అట్లా తింటాయి. బ్రదర్ తీసుకోండి అంటే ఎవరు తీసుకుంటారు? అలాగా నేను కళ్ళారా చూశానండి. ఆ కేజీ జీడిపప్పు మిఠాయి అసలు 1 పావు గంటలో తినేసాడండి ఆయన రామారావు గారు. అసలు ఆ తిండి ఏమిటో, అంత తిండి తినేవాడా ఎన్టీ రామారావు గారు. బిగినింగ్ స్టేజ్లో వాహిని స్టూడియోలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ జీతాలకు పనిచేసేవాళ్ళు కదా. కరెక్ట్, అవును సార్. అప్పుడు ఆ జీతాలకు పనిచేసేటప్పుడు రామారావు గారు వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి వాహిని స్టూడియోలో ఫైట్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు వీళ్ళకి ఇచ్చే టిఫిన్ ఏంటి, 2 ఇడ్లీ వడ సార్, 2 ఇడ్లీ వడ టిఫిను. ఈయనేమో ఫైట్ అదంతా ప్రాక్టీస్ చేసేవాడంట. ఈయనకి 2 ఇడ్లీ వడ చాలట్లేదు. కేజీ జీడిపప్పు తినడానికి 2 ఇడ్లీ వడ ఏం సరిపోతుందండి. ఒకసారి ఫైట్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ చిన్న ఏంటి చెప్పండి అన్న, నేను ఫైట్ ప్రాక్టీస్ చేస్తానండి, నాకు ఆకలి ఎక్కువ, 2 ఇడ్లీ వడ చాలట్లేదండి అని అంటే అప్పుడు ఈయన ఎక్స్ట్రా టిఫిన్ గ్రాంట్ చేశారు ఆయనకి. సో ఆ విధంగా ఉండేది.